చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి తర్వాత రెండో రోజే ధరణి పోర్టల్ రివ్యూ మీటింగ్ పెట్టారు అధ్యక్ష. 5 సభ్యులతో కమిటీ వేసి 7.5 నెలలైనా ఇప్పటి వరకు దోషులు ఎవరో తేల్చలేదు. ధరణి పోర్టల్లో జరిగిన 2 లక్షల కోట్ల స్కామ్ని వెలుగు తీసి చిత్తశుద్ధి ధరణి అడ్డం పెట్టుకొని భూ అక్రమాలకు పాల్పడే బీఆర్ఎస్ నేతలను कंक्लूड करिए सर क्या 2 मिनट ही सर कंक्लूड कर रहा हूं सर. మరి లక్షల కోట్ల రూపాయల స్కామ్ను వెలికి తీసి చిత్తశుద్ధి ధరణి అడ్డం పెట్టుకొని భూ అక్రమాలను పాల్పడినటువంటి బీఆర్ఎస్ నేతలు దోషులుగా నిరూపించే చిత్తశుద్ధి మరి ఈ ప్రభుత్వానికి ఉన్నదా? ఈ స్కామ్లకు విచారణకు సిబిఐకి మీరు సిద్ధమా అని చెప్పి అడుగుతున్నాను అధ్యక్ష. ఈ పోర్టల్ని विदेशी कंपनी को साहब ये फॉरेन कंपनी को दिए साहब. पूरा आज हमारे इस देश की लाखों करोड़ रुपए की इस लैंड की सारी इंफॉर्मेशन आज फॉरेन कंपनी के साथ है साहब. सो ये पोर्टल विदेशी కంపెనీకి అప్పగించే అంశంపై ఇప్పటి వరకు అప్పటి ఐటీ మంత్రి కానీ లేక రెవెన్యూ శాఖ నిర్వహించిన కేసీఆర్ కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం విచారించలేదు అధ్యక్ష. అంటే దీని వెనుక ఏదో మతలబు ఉందా? మరి ఎందుకోసం విచారణకు మీరు ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ ఏర్పడి 2014 నాటికి భూముల రికార్డు పోలిస్తే ధరణి పోర్టల్లో దేవాదాయ వక్ఫ్ బోర్డులకు 40% తక్కువగా, ఫారెస్ట్ ల్యాండ్లో 6 లక్షల ఎకరాలు తక్కువగా ఉన్నట్లు తేలింది అధ్యక్ష. ఇంత ప్రభుత్వ భూములు ఇన్ని లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయితే దాని మీద స్పష్టత లేకపోతే లక్షల ఎకరాల భూములు బీఆర్ఎస్ భూ బకాసురులే మింగేశారని తెలిస్తే మరి దాని మీద ఎందుకు ఈ సర్కార్ ఎంక్వైరీ పెట్టడం లేదు? ఎందుకు దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం లేదు? ఎందుకు విచారణ జరిపించడం లేదు? తెలియజేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నటువంటి ఫాల్కన్ సంస్థ విదేశీ సంస్థ అధ్యక్ష. మరి ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం భూ అక్రమాలు సంబంధించినటువంటి సమాచారం తీసుకుందా? నిషేధ జాబితాల్లో 2020 నవంబర్లో ఉన్నటువంటి భూములెన్ని, 2023లో నవంబర్ నాటికి ఉన్నటువంటి భూములెన్నో, ఎన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయో తెలియజేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష. तेलंगाना को 10 साल में हर प्रदेश को मिले वैसा ही मिले, हमको कोई नया स्टेट बनने का मतलब का 1 रुपए भी नहीं दिया. असल आप तो तेलंगाना के खिलाफ का करते हैं. इसीलिए आप बीजेपी से 8 MP है, दोनों मंत्री है. पूछे तो ऊपर कल मैं आप माननीय किशन रेड्डी जी का बात स्टेटमेंट दिया, अगर आप लोग नहीं आए तो एनटीपीसी का चले जाएगा. क्या तेलंगाना सरकार का एनटीपीसी का पावर का जरूरत नहीं है? ये बाइफर्केशन एक्ट में नहीं है, उसको लाने की जिम्मेदारी आपको नहीं है? ये क्यों नहीं लाते अध्यक्ष साहब? ये समझने की बात है. आप तेलंगाना के लिए, तेलंगाना जनता के लिए कुछ करने की कोशिश करो. बाद में हम भी बराबर आपकी जो भी मसला, आज मैं अभी टीवी में देख के आ रहा हूं, सब पूरा प्रदेश में कलेक्ट्रेट के सामने बीजेपी धरना कर रहे. काहे के लिए साहब? अरे आज जरूर हम लोग लोकल बॉडी इलेक्शन लगाएंगे, बीसी का रिजर्वेशन का मसला चल रहा है. आप लोग सिर्फ आप बोले हम क्या बोलते तुम वस्ते नी मुक्कुष्पोते నేను తుమ్ముతేనే నీ ముక్కిపోయింది అన్నట్టు చెప్తారు. ఎన్నికలు ఎట్లానే పెడతాం అధ్యక్ష, బరాబర్ రిజర్వేషన్లో కలిపి పెడతాం, అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళకి ఏం దొరకలేదు, ఏం లేదు. మహేశ్వర్ రెడ్డి గారు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తాడు అధ్యక్ష. మీ పొద్దున మీ గౌరవ కామారెడ్డి శాసనసభ్యుడు చెప్పినట్టుగా టీచింగ్ చేసే ప్రయత్నం కాదు, కేంద్రం నుంచి ఏమైనా తీసుకురావాలి కదా. మీరు కూడా మీరు ఎల్లువైపుకి చెప్పండి. ఇవాళ హైదరాబాద్ నగరం 15 శాసనసభ్యులున్నాయి. 15 శాసనసభ్యులుగా హైదరాబాద్ నగరానికి 15 మంది శాసనసభ్యులను తీసుకొని మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అనే మాట మీ ద్వారా గౌరవ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష.